నల్గొండ పట్టణంలో శ్రీ జగన్నాథ రథయాత్ర కన్నుల పండువగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భజన గీతాలు పాడుతూ రథయాత్రలో పాల్గొన్నారు. భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ పట్టణంలో శ్రీ జగన్నాథ రథయాత్ర శోభాయమానంగా జరిగింది. శ్రీ జగన్నాథుణ్ణి రథంపై ప్రతిష్ఠించి పట్టణ వీధులలో ఘనంగా ఊరేగింపు జరిపారు. ఈ సందర్భంగా భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ చైర్పర్సన్ పరమహంస దాస్ మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో పూరి జగన్నాథుని రథయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. నల్గొండ పట్టణంలో గత 5-6 ఏళ్లుగా పూరి జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్లో ప్రతి ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి భగవంతుని కృప కటాక్షాలను పొందాలని కోరారు. ప్రతి ఆదివారం రామాయణ, భగవద్గీత పారాయణం ఉంటుందని తెలిపారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణచంద్ర ప్రభు, అశోక్, రాధా మాధవదాస్, సత్తయ్య, గోవింద శ్యామ్దాస్, అంజయ్య, అనంత పద్మనాభదాస్, శివ, శ్రీనివాస్చారి, సాయి, మధు, రవి తదితరులు పాల్గొన్నారు. చాలా మంచి శుభ దివసం ఏమిటి అంటే ఈరోజు జగన్నాథ్ పూరి రథయాత్ర ఈరోజు జరుగుతున్నది. అందుకనే ఈ నల్గొండ నగరంలో పట్టణంలో ఈరోజు జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్య రథం కూడా మనము కూడా ఇక్కడ జరిపిస్తున్నాము. ఇక్కడ ఉదయం నుంచి కథ, కీర్తన్, ప్రసాదం, అన్నదాన కార్యక్రమం, కీర్తన్, ఇంకా భగవాన్ జగన్నాథ్ బలదేవ్ సుభద్ర సుదర్శన చక్రకి మనం రథం మీద కూర్చోపెట్టి ఈ పట్టణంలో అందరికీ హరినామంతో సహా భగవంతుడు కృపా కటాక్ష ఇస్తున్నాము. ఇటువంటి కార్యక్రమం నల్గొండలో గత 5-6 సంవత్సరం నుంచి చేస్తున్నాము. భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ తరఫున ఇది కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతున్నది. ప్రతి ఆదివారం ఇక్కడ 11 గంటల నుంచి 1 o'clock 1 గంటల వరకే ప్రోగ్రామ్ ఉంటుంది. కథా, కీర్తన, ప్రసాదం ఉంటుంది. సో ప్రతి ఆదివారం ఇది ఉంటుంది. శాశ్వతంగా భగవద్గీత, భాగవతం, రామాయణ కథ జరుగుతుంది. సో అందరూ ఆహ్వానితులే.